ఒక పుటాకార దర్పణం నిజ వస్తువుకు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే సందర్భం. ఆన్సర్ ఆప్షన్ 2. నిరోధకతకు SI ప్రమాణం. ఆన్సర్ ఆప్షన్ 3 ఓం మీటర్. గ్రాఫ్ నుండి వస్తువు గురించి ఈ విధంగా చెప్పవచ్చు. కిందిచ్చిన ఆప్షన్స్లో సరైన సమాధానం లేదు. ధ్వని తరంగం ఈ యానకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని, సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తాము. ఆన్సర్ ఆప్షన్ 2. పది కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల ఒక బంతి 5 మీటర్ల ఎత్తు నుండి వదిలివేయబడింది. అయినా ఆ బంతి భూమిని చేరబోయే సమయానికి దాని గతిశక్తి. ఆన్సర్ ఆప్షన్ 3 500 జౌళ్ళు. పది గ్రాముల హైడ్రోజన్ వాయువులో ఉన్న అణువుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 4. A, B, C, D ద్రావణాల pH విలువలు వరుసగా 4, 1, 7, 13 అయినా. ఆన్సర్ ఆప్షన్ 4 D ఒక బలమైన క్షారము. గెడ్డం గీసుకునేందుకు వాడే క్రీములో విక్షేపణ యానకం, విక్షేపణ ప్రావస్థాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 2 విక్షేపణ యానకం ద్రవం, విక్షేపణ ప్రావస్థ వాయువు. క్రింది వానిలో సరికాని వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 2. పైన ఇచ్చిన చర్య అనేది ఏ చర్య రకానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉష్ణగ్రాహక చర్య. లైకెన్లలో జరిగే పోషణ విధానం. ఆన్సర్ ఆప్షన్ 2 సహజీవనం. చర్మం ద్వారా శ్వాసించే జీవుల సరైన జత. ఆన్సర్ ఆప్షన్ 4 కప్ప, వానపాము. మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలికలు తిరిగి ఉండి శుక్రకణాలను నిల్వ ఉంచుకునే భాగం. ఆన్సర్ ఆప్షన్ 3. క్రింది వాటిలో కవాటాలు ఉండే వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ధమనులు అనేవి కవాటాలను కలిగి ఉండవు. క్రింది వానిలో కణాంగము మరియు అది నిర్వహించే విధులకు సంబంధించి సరైన జోడి.
ఆన్సర్ ఆప్షన్ 2. రైబోజోమ్ అనేది ప్రోటీన్ల సంశ్లేషణలో తోడ్పడుతుంది. మైటోకాండ్రియా అనేది కణానికి కావలసిన శక్తిని అందిస్తుంది. గాల్జీ సంక్లిష్టం అనేది కణంలో మరమ్మత్తు నిర్వహిస్తుంది. ట్రిపుల్ యాంటీజెన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు. ఆన్సర్ ఆప్షన్ 3. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతాలను ట్రిపుల్ యాంటీజెన్ టీకా ద్వారా నివారించవచ్చు. జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించవలసిన నియమాలు కింద ఇవ్వబడ్డాయి. ఇందులో తప్పుగా ఉన్న నియమం. ఆన్సర్ ఆప్షన్ 4. జాతి పేరును చిన్నాక్షరంతో, ప్రజాతి పేరును పెద్దాక్షరంతో మొదలు పెట్టాలి. IUCN విస్తరించగా. ఆన్సర్ ఆప్షన్ 2. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నెఫ్రాన్లోని ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్ అమైనో ఆమ్లాల సంశ్లేషణ నెఫ్రాన్లోని ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్ అమైనో ఆమ్ల పునఃశోషణ జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2. సమీపవస్థ సంవలిత నాళం. పర్తి డాష్ పట్టు ఫైబ్రినోజన్. ఆన్సర్ ఆప్షన్ 2. సెల్యులోజ్. 480 మొక్కల గురించి థియోఫ్రాస్టస్ రాసించిన పుస్తకం. ఆన్సర్ ఆప్షన్ 2. హిస్టోరియా ప్రాంటారం. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషించాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3. వినియోగము. ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్య కృత్యము అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ 2. స్టీవెన్సన్. పియాజే ప్రకారం ఈ వయసు గల పిల్లలు సజీవులను, నిర్జీవులను వర్గీకరించగలుగుతారు. ఆన్సర్ ఆప్షన్ 1. 7 నుంచి 12 సంవత్సరాలు. పరిసరాల విజ్ఞానమును సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయవలసిందిగా మొదటగా సూచించింది. ఆన్సర్ ఆప్షన్ 1. NCERT 2001. కిరణజన్య సంయోగ క్రియ బోధన అనంతరము కిరణజన్య సంయోగ క్రియను నిర్వచించండి అనే ప్రశ్నకు విద్యార్థికి వేసిన అది. ఆన్సర్ ఆప్షన్ 2. ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడ్డాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఈ సామగ్రిని వాడవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1. క్రింది వాటి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించిన దాన్ని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 2.
విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాలలోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునశ్చరణ నిర్వహించే వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 యూనిటరీ ఇన్స్టిట్యూట్స్. ప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చే వాటికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4